నా పేరు దీపిక. ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి. ప్రతి అమ్మాయిలా నాకు కూడా కలలు చాలా ఉన్నాయి. నా కుటుంబం కోసం ఏదో సాధించాలి అనే తపన ఎప్పుడూ ఉండేది. కాని నిజం చెప్పాలంటే ఆ కలలు చాలా దూరంగా ఉన్నట్లే అనిపించేవి. నా ఇంట్లో పరిస్థితులు అంత బాగోలేవు. నాన్నగారు చిన్న ఉద్యోగం చేస్తారు. అమ్మ ఇంట్లోనే ఉంటారు. నా తమ్ముడు చదువుకుంటున్నాడు. కాని మా ఇంట్లో ఏదైనా అవసరం వస్తే నేను మౌనంగా ఉండేవాణ్ణి. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు అనే మాట నా చెవుల్లో ప్రతిరోజూ వినిపించేది. చిన్నప్పటినుంచే నాకు ఒక మాట చాలా ఇష్టం: బాధలు మనల్ని బలంగా చేస్తాయి. ఆ మాటే నా జీవితానికి మార్గదర్శకమైంది. స్కూల్లో నేను చాలా బాగా చదివేదాన్ని. టీచర్లు కూడా నన్ను బ్రైట్ స్టూడెంట్ అని పిలిచేవారు. కాని ఇంటికి వచ్చిన తర్వాత నా కలల గురించి మాట్లాడటం కూడా కష్టం. ఎందుకంటే నాన్నగారు, మా అమ్మాయి చదువుకుని ఏమి చేస్తుంది, పెళ్లి చేసుకుంటే చాలు అని అనేవారు. నాకు చాలా బాధ వేసేది. కాని కోపం కాదు, డిటర్మినేషన్ పెరిగేది. ఒకరోజు నేను ఎవరికీ ఆధారపడకుండా నా కల నెరవేర్చాలి అని నిర్ణయించుకున్నాను. ఇలా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యింది. కాలేజీకి వెళ్లడం అంటే చాలా ఖర్చు. కాని నేను ఆగలేదు. నేనులు వేసి చిన్న చిన్నకి చదువు చెప్పడం ప్రారంభించాను. ప్రతిసారి నేను పిల్లలకి చెప్పినప్పుడు, చదువు అంటే బరువు కాదు, అది నీ భవిష్యత్తు కాంతి అని చెబుతాను. అలా చెబుతూ నాకు నేనే బలమయ్యాను. చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఎవరైనా కలలు కనగానే సమాజం వెంటనే కామెంట్ చేస్తుంది కదా, ఆమెకి ఏమవుతుంది, అమ్మాయి అంత పెద్దగా ఆలోచిస్తుందా, ఇలాంటి మాటలు ప్రతిరోజూ వినేవాణ్ణి. కాని ఆ మాటలన్నీ నన్ను ఆపలేకపోయాయి. ఒకరోజు మా కాలేజీలో మోటివేషనల్ స్పీకర్ వచ్చింది. ఆమె చెప్పింది, ప్రతి అమ్మాయిలో ఒక శక్తి ఉంది, కాని ఆమె దాన్ని నమ్మాలి. ఆ మాటలు నా జీవితాన్ని మార్చేశాయి. ఆ రోజు రాత్రి నేను నిద్రపోలేదు. నా ఫ్యూచర్ గురించి చాలా ఆలోచించాను. నేను నాలో ఒక సెంటెన్స్ రాసుకున్నాను: ఒకరోజు నేను నా తల్లిదండ్రులు గర్వపడేలా చేస్తాను. ఆ రోజు నుండి నా ప్రయాణం మొదలైంది. ఉదయం చదువు, మధ్యాహ్నం ట్యూషన్, రాత్రి ఆన్లైన్ క్లాసెస్, ఇలా రోజంతా బిజీ. అన్ని కష్టాలు వచ్చినా నేను ఆగలేదు. ఎందుకంటే నాకు ఒక గమ్యం ఉంది: సెల్ఫ్ రెస్పెక్ట్. ఒకరోజు నా తమ్ముడు చెప్పాడు, అక్కా, నువ్వు చాలా స్ట్రాంగ్. ఆ మాట నా గుండెలో కొట్టుకుంది. ఎందుకంటే మొదటిసారి ఎవరో నన్ను స్ట్రాంగ్ గర్ల్ అని పిలిచారు. ఆ రోజు నాకు తెలిసైంది, నిజమైన బలం అంటే మసిల్స్ కాదు, మనసు బలం. మా ఇంట్లో నాన్నగారికి ఇంకా డౌట్ ఉండేది, మా అమ్మాయి ఏదైనా సాధిస్తుందా అని. కాని నేను ప్రతిరోజు చిన్న చిన్న అచీవ్మెంట్స్తో ఆయనకు చూపించాను. పెద్ద ఎగ్జామ్లో డిస్టింక్షన్ వచ్చింది. ఆ సర్టిఫికెట్ చూసి నాన్నగారు సైలెంట్గా కూర్చున్నారు. కాని ఆయన కళ్లలో నేను చూసింది గర్వం. అది నాకు ప్రపంచం అంత ఆనందం ఇచ్చింది. నాన్నగారి కళ్లల్లో ఆ రోజు మొదటిసారి గర్వం చూశాను. అది చిన్న క్షణమైనా నాకు ప్రపంచం అంత విలువైనది. ఎందుకంటే నేను చేసిన కష్టానికి అది మొదటి గుర్తింపు. ఆ రోజు రాత్రి నాలో ఇలా రాసుకున్నాను: ఈరోజు మొదటి విజయం, ఇక వెనక్కి తిరిగే దారి లేదు. అక్కడినుంచి నా జీవితం మరో దిశలో వెళ్లడం ప్రారంభమైంది. న్యూ బిగినింగ్. కాలేజీ పూర్తయ్యాక నాకు ఒక పెద్ద డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. నా కల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం. కాని నా దగ్గర కోచింగ్ ఫీజు కోసం కూడా డబ్బు లేదు. ఎవరైనా ఆ పరిస్థితిలో వదిలేస్తారు. కాని నేను ఆగలేదు. నేను పార్ట్ టైం జాబ్ చేయడం ప్రారంభించాను. రోజుకు 4 గంటలు కాల్లో పనిచేసి రాత్రిళ్లు చదువుకున్నాను. చాలాసార్లు నిద్రపోకుండానే ఎగ్జామ్కి వెళ్లాను. ప్రతిసారి అలసిపోయినా నా మనసులో ఒక మాట ఉండేది: నా అమ్మ నన్ను నమ్ముతుంది. ఆ మాటే నాకు శక్తి ఇచ్చేది. ఫెయిలియర్స్ అండ్ లెసన్స్. కానీ జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు కదా.
నా మొదటి జాబ్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను. రెండోసారి కూడా రిజెక్ట్ అయ్యాను. ఆ రోజు ఇంటికి వచ్చి ఏడ్చాను. అమ్మ దగ్గర కూర్చుని, అమ్మా, నా కలలన్నీ ఇక్కడితో అయిపోయాయేమో అన్నాను. అమ్మ నవ్వి చెప్పింది, బిడ్డా, కష్టపడే వాళ్లకు వైఫల్యం టెంపరరీ. నువ్వు ఆగకపోతే విజయమే శాశ్వతం. ఆ మాటలు నాకు మళ్లీ ప్రేరణ ఇచ్చాయి. అమ్మ ఒక చిన్న వాక్యం చెప్పి నాలో పెద్ద జ్వాల రేపింది. తర్వాత రోజునుంచే మళ్లీ మొదలుపెట్టాను. రోజుకు 14 గంటలు చదువుకున్నాను. ప్రాక్టీస్ టెస్ట్స్ రాశాను. ఇంగ్లీష్ నేర్చుకున్నాను. చిన్న చిన్న మార్పులు పెద్ద ఫలితాలు ఇచ్చాయి. టర్నింగ్ పాయింట్. 3వ ఇంటర్వ్యూకి వెళ్లిన రోజు నా గుండె బలంగా కొట్టుకుంటోంది. నేను నర్వస్గా ఉన్నా డిటర్మినేషన్ బలంగా ఉంది. హెచ్ఆర్ అడిగాడు, నీ స్ట్రెంగ్త్స్ ఏమిటి? నేను నేరుగా చెప్పాను, ఐ నెవర్ గివ్ అప్ సర్. ఈవెన్ ఫెయిలియర్ ఇస్ మై టీచర్. అతను సైలెంట్గా చూసి ఒక స్మైల్ ఇచ్చాడు. ఆ రోజు సాయంత్రం కాల్ వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్, యూ ఆర్ సెలెక్టెడ్. ఆ ఫోన్ కాల్ విన్నప్పుడు నేను లిటరలీ ఏడ్చేశాను. అది నా జీవితంలో మొదటి పెద్ద స్టెప్. ఆ రోజు నాకు తెలిసింది, ఒక్క అవకాశం కోసం ప్రయత్నించేవాళ్లు గెలుస్తారు, వదిలేసేవాళ్లు కాదు. సక్సెస్ ఫేజ్. నా ఫస్ట్ జాబ్లో మొదటి శాలరీ వచ్చిన రోజు నేను నాన్నకి కవర్లో డబ్బు ఇచ్చాను. ఆయన మొదట తీసుకోవడానికి మొహమాటపడ్డారు. నేను నవ్వి చెప్పాను, ఇది నా గౌరవం, నా కష్టం ఫలితం. ఆయన కళ్లలో నీరు వచ్చింది. అమ్మ గుండె దగ్గరికి తీసుకుంది. ఆ రోజు నేను నా కుటుంబానికి కేవలం కూతురుగా కాదు, గర్వంగా చెప్పుకునే ఆస్తిగా మారాను. ఇన్స్పిరేషన్ ఫార్ అదర్స్. తర్వాత నా విలేజ్లో చాలామంది అమ్మాయిలు నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యారు. వాళ్లలో ఒక చిన్న పిల్ల అడిగింది, అక్కా, నువ్వు ఇంత కష్టాలు ఎదుర్కొని ఎలా విజయవంతమయ్యావు? నేను సింపుల్గా చెప్పాను, బాధలు ఉంటాయి, కాని అవి మనల్ని ఆపడానికి కాదు, అవి మనల్ని ఎదగడానికి పంపబడ్డాయి. ఆ మాటలు చెప్పినప్పుడు నా మనసులో శాంతి నిండిపోయింది. ఎందుకంటే నేను నా జీవిత ప్రయోజనం కనుగొన్నాను. నా విజయం మాత్రమే కాదు, ఇతరుల జీవితాల్లో వెలుగులు పంచడం కూడా నా ధ్యేయం. పబ్లిక్ స్పీకింగ్ జర్నీ. ఒకరోజు నాకు ఒక కాలేజ్ నుండి కాల్ వచ్చింది, మా మోటివేషనల్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా రండి అని. నేను స్టేజ్ మీదకు ఎక్కినప్పుడు ఒక సెకండ్ సైలెంట్ అయింది. ఎందుకంటే స్టేజ్ మీద నిలబడిన అమ్మాయి ఒకప్పుడు తాను బెంచ్ మీద క్వైట్లీ కూర్చుని కలలు కనిన అదే అమ్మాయి. నేను మైక్ తీసుకుని చెప్పాను, నేను కూడా మీలాంటి సాధారణ అమ్మాయినే, కాని కలలు కనడం ఆపలేదు. ఆ క్రౌడ్ క్లాప్ కొట్టింది. ఆ సౌండ్ నా గుండెల్లోకి నేరుగా వచ్చింది. ఇమోషనల్ క్లైమాక్స్. స్పీచ్ ముగిసిన తర్వాత బ్యాక్స్టేజ్లో అమ్మ నిలబడింది. ఆమె కళ్లలో గర్వం, ప్రేమ, ఆనందం కలగలిపి ఉన్నాయి. ఆమె నన్ను హత్తుకుంది. ఆ హత్తు నా జీవితంలోని అత్యంత విలువైన క్షణం. ఆ రోజు రాత్రి నా డైరీ చివరి పేజ్లో ఇలా రాశాను, నేను సాధించాను, కాని ఇది ముగింపు కాదు, ఇది మరొక అమ్మాయి కలకు ఆరంభం. ఈ కథ విన్న ప్రతి అమ్మాయికి నేను ఒక మాట చెబుతాను, ఎవరూ నీ పరిమితిని నిర్ణయించలేరు. నీ బలం నీ అంతరంగంలో ఉంటుంది. నీ భయం నీ శక్తిని దాచిపెడుతుంది. ఒక అడుగు వేయి, ప్రయత్నం చేయి, ప్రపంచం నీకోసం మారుతుంది. నేను దీపిక, ఒకప్పుడు భయపడిన అమ్మాయి, ఇప్పుడు ఇతర అమ్మాయిలకు ఆశగా మారాను. నా జీవితం ఒక ఉదాహరణ. అమ్మాయిలు కేవలం కలలు కనేవారు కాదు, ఆ కలలు నిజం చేసే శక్తివంతులు.